ఫ్రెండ్స్, నా పేరు రాజు. అబ్బా, తట్టుకోలేకపోతున్నాను. మరీ అంత ఎమోషనల్ పెట్టేశారు బిగ్ బాస్. నేను సండే ఏదైనా రివ్యూ వస్తే, అంటే ప్రోమో వస్తే చూసి దానికి ఏదైనా రివ్యూ ఇద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు దీని గురించి రివ్యూ ఇవ్వాలంటే ఏమి ఇవ్వగలము? సినిమా ఎండింగ్లో వస్తుంది చూసా ఎమోషనల్. రీతు గారు ఏదో జరిగిందంతా కూడా హౌస్లో అంతా మనం మంచిగా కదా, ఇది ఒక గేమే, ఇది జీవితం కాదు. బట్ ఎమోషనల్ తట్టుకోలేకపోతున్నా. బిగ్ బాస్ ప్లాన్ చేసిన విధానం నాకైతే సూపర్గా నచ్చింది. నేనే అసలు కన్నీళ్ళు పడిపోయినాయి నాకు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, పక్కన రీతు కావచ్చు, అసలు ఫ్లోరా గారు ఐఎమ్ క్రయింగ్ అనగానే ఆ హౌస్ అంతా కూడా ఎట్లా ఉందంటే, ఇప్పుడే ప్రోమో చూసా నేను, అసలు తట్టుకోలేకపోతున్నాను. నాకే కన్నీళ్ళు వస్తున్నాయి. నిజంగా అంత బాండింగ్ ఉంటుందా అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. అసలు హౌస్ అంతా కూడా ఒక్కొక్కరొకరు, ఇంతవరకు 4 మెంబర్స్ అయితే వెళ్ళిపోయారు కదా. ఆ 4 మెంబర్స్ వెళ్ళిపోయినా కూడా ఎవరికి ఎలాంటి ఫీలింగ్ రాలా. బట్ ఇప్పుడు రీతు వెళ్ళట్లేదని చెప్పేసి అందరికి తెలుసు. బట్ ఇంత ఎమోషనల్ బాండింగ్ ఉంది హౌస్లో అని చెప్పేసి అయితే ఇప్పుడు అర్థమవుతుంది. నిజమే, ఆల్మోస్ట్ 1 మంత్ దాటిపోయింది కదా. ఈ 1 మంత్ దాటిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ కలిసిపోయి ఉంటారు, ఒకరికొకరు తెలుసుకొని ఉంటారు. అంటే లైఫ్ లాంగ్ సరిపోయేంత తెలుసుకొని ఉంటారు. కానీ హౌస్లో ఉన్న రోజులు, హౌస్ నుంచి వెళ్ళేటప్పుడు, ఒక బడిలో నుంచి కావచ్చు, హాస్టల్ నుంచి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇట్లా ఉంటుంది అనమాట. నిజంగా సూపర్. ప్రోమో అయితే సూపర్. ఫస్ట్ ప్రోమో సూపర్. నాకు తెలిసి సండే ఎపిసోడ్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోద్ది అనిపిస్తూ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, అలాగే ఎలిమినేషన్ కూడా ఉంది. బట్ ఇంకా చూడాలా, ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంది కదా శ్రీజాది. పాపం ఈ చూసుంటుంది కదా ఆమె, వీళ్ళిద్దరు ఏడవటం అనేది ఎలిమినేషన్ అప్పుడు. ఇది చూసిన తర్వాత ఇంకా శ్రీజ ఎంత ఎమోషనల్ అయి ఉంటుందో చూడాలా. మేబీ కళ్యాణ్ చూద్దాం. నాకు బాగా అనిపించింది అబ్బా. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ చూస్తున్నంత ఫీలింగ్ అయితే అనిపిస్తూ వచ్చింది నాకు. ఇన్ని రోజులు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉన్నారు, మనం వాళ్ళ గురించి రివ్యూస్ ఇస్తా తిడతా ఏదేదో కొత్త పోస్టులు పెట్టుకుంటా ఉన్నాం కదా. బట్ ఈరోజు మాత్రం షబాస్ అనిపించింది రీతు. అండ్ డిమాండ్ పవన్ అయితే సూపర్ అనిపించింది. తను కూడా కన్నీళ్ళు కారిపోయినాయి కదా, తను రీతు ఏడుస్తా చెప్తా ఉంటే. అలాగే ఫ్లోరా కూడా చెప్తా ఉంటే ఎవరి గురించి, సంజన ఈజ్ మై బెస్ట్ అని చెప్పేసి. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడి నుంచి కొట్టారో నాకు తెలియదు, కానీ ఆ మాటలకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే షోని ఇంకా టీఆర్పీ అన్నీ పగిలిపోతాయి. మనం నవ్వితే మర్చిపోతామేమో కానీ ఏడిస్తే మర్చిపోలేము. అది కూడా గుండెల నుంచి వస్తుంది చూసారా, అది చూస్తే మర్చిపోలేము. హ్యాట్స్ ఆఫ్ అందరికి కూడా. బట్ ఇది గేమ్ కాబట్టి ఎవరో ఒకరు హౌస్ నుంచి బయటికి వెళ్ళాలా, అది వాళ్ళకు కూడా తెలుసు, హౌస్లో ఉన్న వాళ్ళకు కూడా. ఓకే గాయ్స్, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ రివ్యూ వస్తే ఖచ్చితంగా ఇస్తాను. ఇది ఎమోషనల్గా నేను ఇవ్వలేను అనమాట. ఇంతకుముందు అయితే ఓ నరుస్తా ఇచ్చాను, బట్ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను అనిపిస్తాను. నేను చాలా అనుకున్నాను ఇలా మాట్లాడాలని చెప్పేసి, కానీ ఈ ప్రోమో చూసిన తర్వాత ఏం మాట్లాడబుద్ధి కావట్లేదు. ఎనివే, ఎక్కడున్నా సరే, ఎక్కడో పుట్టుంటారు, ఎక్కడో పెరిగారని చెప్పి ఒక సాంగ్ ఉంది చూసారా, అలాంటి సాంగ్లు ఎప్పుడు రావు అనుకుంటా. ఇలాంటి సిచ్యువేషన్లో బాగా మైండ్కి ఎక్కుతూ ఉంటాయి. ఓకే గాయ్స్, నా పేరు రాజు వాణిమల్లి. థ్యాంక్ యూ.